నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పసిగుండెలో లోపాలకు చికిత్సేంటి, హెపటైటిస్ బి ఎందుకు ప్రమాదకరం, మహిళలు ఏ వయసులో ఏం తినాలి, కాళ్లల్లో డీవీటీ ఎందుకు ప్రమాదకరం, ఇంకా హెల్త్ టిప్. పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బులు పిల్లల పాలిట పెనుశాపాలుగా మారుతూ ఉంటాయి. గుండె గదుల్లో గోడల మధ్య రంధ్రాలు ఉండటం, గుండె నిర్మాణం సరిగ్గా లేకపోవటం, గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలు తేడాగా ఉండటం, ఇలాంటి లోపాలు పసిబిడ్డల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుండె లోపల గదుల గోడల మధ్య ఏర్పడిన చిల్లుల మూలంగా చిన్నారుల జీవితం దయనీయంగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో గుండె జబ్బులు, వాటికి ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేడు పసిహృదయం మాతృగర్భంలోనే లయ తప్పుతోంది. పుట్టుకతోటే చిన్ని గుండెకు చిల్లులు పడుతున్నాయి. జన్మతహా వచ్చి పడే గుండెలోపాలు పసిబిడ్డల పాలిట పెనుశాపాలుగా మారుతున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకాలను మిగులుస్తున్నాయి. పుట్టుకతోటి పసిపిల్లల్లో కనిపించే గుండె లోపాల్లో ప్రధానంగా గుండె పైగదుల మధ్య లేదా కింది గదుల మధ్యలో రంధ్రాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో మంచి రక్తంతో చెడు రక్తం కలిసిపోతుంటుంది. దీంతో రక్తంలో ప్రాణవాయువు తగ్గుతుంది. ఫలితంగా శ్వాస సరిగ్గా అందక పిల్లలు ఆయాసంతో ఇబ్బంది పడతారు. డొక్కలు ఎగరేస్తుంటారు. గుండె లయ తప్పి కొట్టుకుంటుంది. పిల్లల ఎదుగుదల కూడా మందగిస్తుంది. కామన్గా వచ్చే హార్ట్ డిసీజెస్ ఏవి అంటే అసైనోటిక్ హార్ట్ డిసీజ్. ఇప్పుడు మనం 100 మంది పిల్లలు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే అందులో 70 నుంచి 75% సైనోసిస్ లేకుండా అంటే అసైనోటిక్ హార్ట్ డిసీజెస్ ఉన్న పిల్లలు ఉంటారు. సో అసైనోటిక్ హార్ట్ డిసీజెస్లో ఏవేవి ఉంటాయంటే ముఖ్యంగా వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్, కోయాక్టేషన్ ఆఫ్ అయోటా. ఇవి ముఖ్యంగా మనం చూసేటటువంటి జబ్బులు చిన్నపిల్లల్లో అసైనోటిక్ హార్ట్ డిసీజెస్లో. అలానే కొన్ని వాల్వ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కంజనైటల్గా వచ్చే మైట్రల్ వాల్వ్ కానీ అయోటిక్ వాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ వీటిని కూడా కామన్గా మనం అసైనోటిక్ హార్ట్ డిసీజెస్లో చూస్తూ ఉంటాం. సో సైనోటిక్ హార్ట్ డిసీజ్లో ఏంటంటే పిల్లలు ముఖ్యంగా బ్లూ కలర్లో అంటే మెయిన్గా ఈ ఫింగర్ టిప్స్ కానీ, టంగ్ కానీ, లిప్స్ కానీ, టిప్ ఆఫ్ ద నోస్ కానీ ఇవన్నీ కూడా మనకు కొంచెం బ్లూ కలర్లో మారడం, వీళ్ళు ఏదైనా కొంచెం పని చేసినా లేదా కొంచెం ఏదన్నా ఎగ్జర్షన్ ఉన్నా కూడా ఆయాసపడడం ఇలా జరుగుతుందన్నమాట వీళ్ళల్లో. వీళ్ళకి మరీ చిన్న పిల్లల్లో అయితే పెరుగుదల కొంచెం తగ్గడం, ఎక్కువ ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలా కాకుండా అసైనోటిక్ హార్ట్ డిసీజెస్లో ముఖ్యంగా వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ కానీ, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ కానీ, పేటెంట్ డక్టస్ ఆర్టీరియస్లో వీటిల్లో ఏంటంటే పిల్లలకి ముఖ్యంగా వెయిట్ పెరగకపోవడం, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం, ఏదైనా మదర్స్ మిల్క్ కానీ లేదా సప్లిమెంటల్ ఫీడ్స్ కానీ సరిగా తీసుకోకపోవడం, నుదుటి మీద ఎక్కువ చెమట రావడం, ఎక్కువసార్లు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడం అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువసార్లు రావడం, ఇలాంటి లక్షణాలు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. పసిగుండెలో చిల్లులు ఉన్నప్పుడు మంచి రక్తంతో చెడు రక్తం కలిసిపోతుంటుంది. గుండె పైగదుల మధ్య రంధ్రాలు ఉన్న పిల్లల్ని డాక్టర్లు పింక్ బేబీస్గా పిలుస్తారు. వీరిలో శరీరం నీలం రంగులోకి మారడం అనేది ఉండదు. అదే కింది గదుల మధ్య రంధ్రాలు ఉన్న పిల్లల్ని బ్లూ బేబీస్ అని పిలుస్తారు. వీరిలో శరీరంతో పాటు పెదవులు, వేళ్లు, గోళ్లు అన్నీ నీలం రంగులోకి మారిపోతుంటాయి. పాలు తాగడానికి సైతం ఇబ్బంది పడుతుంటారు. వయసుకు తగ్గట్టుగా బరువు పెరగరు. గుండెపై స్ట్రెచ్ పెట్టి విన్నప్పుడు లబ్ డబ్ అని కాకుండా అస్పష్టమైన చప్పుళ్లు వినిపిస్తుంటాయి. గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు పిల్లల్ని తరచూ శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి. సో చిన్నపిల్లల్లో గుండె జబ్బుని వాయిదా వేయకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి గుండె జబ్బు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ని సంప్రదించి మనం దానికి తగినటువంటి చికిత్సని మనం తీసుకోవాలి. సో అలానే ప్రతి కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు మనం హైరానా పడిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యంగా పిడియాట్రిక్ హార్ట్ ప్రాబ్లమ్స్లో మనకు మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీటబుల్ అంటే అన్నిటికీ చికిత్స లభ్యం అవుతుంది. అది ఏదర్ మనకు సర్జరీ పరంగా కావచ్చు లేదా ఇంటర్వెన్షన్స్ పరంగా కావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని హార్ట్ డిసీజెస్ని మనం మెడికల్గా మేనేజ్ చేసినా కూడా వాటంతట అవే కొన్ని తగ్గుతాయి.
సో ఇలాంటివి ఏవి తగ్గుతాయి, ఏవి అలానే ఉంటాయి, వేటికి మనం చికిత్స చేయించుకోవాలి అనేది ఖచ్చితంగా మీరు పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ని కానీ లేదా కార్డియాక్ సర్జన్ని కానీ సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. సైనోటిక్ హార్ట్ డిసీజ్లో మీకు చెప్పినటువంటి ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ కానీ లేదా టోటల్ అనామలస్ పల్మనరీ వీనస్ కనెక్షన్స్ అని ఇలాంటి జబ్బులు ఏంటంటే కొంత ఎమర్జెన్సీ అన్నమాట. పుట్టిన తర్వాత 1 నెల లోపల మనం దానికి ట్రీట్మెంట్ చేయకపోతే పిల్లల ప్రాణాలకే ప్రమాదం వస్తుందన్నమాట. సో వీటికి మనం వెంటనే స్పందించి శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం. 98% వరకు ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్తో మనం సక్సెస్ రేట్ని పిల్లల్లో కార్డియాక్ సర్జరీస్లో సాధించగలుగుతున్నాం. సో మనం టైమ్లీ వాటిని గుర్తించడం, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. పుట్టుకతోటి పిల్లల్లో వచ్చే గుండె జబ్బులు పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాటంతటవే వయసుతో పాటు తగ్గిపోతాయనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంటుంది. నిజానికి ఇందులో వాస్తవం కొందే. పసిగుండెలో కనిపించే అన్ని రకాల లోపాలు వాటంతటవే బాగయ్యే పరిస్థితి ఉండదు. గుండె గోడలో ఒకే రంధ్రం ఉన్నప్పుడు, అది చాలా చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు మాత్రమే దానంతటదే వయసుతో పాటు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. గుండెలో రంధ్రాల పరిమాణం బాగా పెద్దగా ఉన్నప్పుడు, 1కి మించి రంధ్రాలు ఉన్నప్పుడు పిల్లల ఆరోగ్య స్థితిని బట్టి ఎలాంటి చికిత్స చేయాలన్న విషయంపై డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. శస్త్రచికిత్స అవసరం లేదు, కొంతకాలం ఆగొచ్చు అనుకున్నప్పుడు ఆపరేషన్ అయ్యేదాకా మందులు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం లేదా క్యాథెటర్ని లోపలికి పంపి బెలూన్ సాయంతో డివైస్ని అమర్చడం ద్వారా పసిగుండెలో రంధ్రాల్ని మూసివేస్తారు. ఎకోకార్డియోగ్రామ్ అనేది ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ అండి. సో ఈ ఇన్వెస్టిగేషన్లోనే మనకు 90% ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కంజనైటల్ హార్ట్ డిసీజెస్కి ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగాను లభ్యంగా ఉంది. ఒకటి సర్జికల్, నాన్ సర్జికల్. కాకపోతే ఇది ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఎందుకంటే కంజనైటల్ హార్ట్ డిసీజ్ అనేది అది ఒక సింగిల్ ఎంటిటీ కాదు. దీంట్లో చాలా గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, 2 రకాలుగా ఉంటాయని. సో దీంట్లో ముఖ్యంగా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్కి కానీ లేదా కొన్ని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్కి కానీ లేదంటే పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్, ఇవి అసైనోటిక్ హార్ట్ డిసీజెస్ ఉన్నాయి. వీటి వరకు కొంతవరకు సర్జరీ అవసరం లేకుండా కూడా డివైస్ వేసేటటువంటి ఆప్షన్ అనేది ఉందండి. సో ఇది అందరికీ పాసిబుల్ కాదు. కొంతమంది మరీ చిన్న పిల్లలైతే డివైజెస్ వేయలేకపోవచ్చు. ఇది ఎవరికి వేయగలరు, ఎవరికి వేయలేరు అనేది మీరు ఖచ్చితంగా కార్డియాక్ సర్జన్ కానీ లేదా పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే అసైనోటిక్ హార్ట్ డిసీజెస్లో మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా సర్జరీ అనేది అవసరపడుతుందండి. వీటిల్లో ఇంటర్వెన్షన్స్ అనేది కేవలం వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని తగ్గించడం కోసం మాత్రమే ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, కానీ పూర్తిగా క్యూర్ చేసేటటువంటి సిమ్టమ్స్ లేవు. పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. మేనరికాలకు దూరంగా ఉండడం ద్వారా పిల్లల్లో జన్యుపరంగా వచ్చే లోపాల్ని చాలా వరకు నివారించవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు రుబెల్లా వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా రుబెల్లా టీకాను తీసుకోవాలి. గర్భిణీ దశలో క్రమం తప్పకుండా ఫీటల్ ఎకో వంటి అత్యాధునిక స్కానింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షల సాయంతో పసిగుండెలో లోపాల్ని ముందుగానే పసిగట్టడంతో పాటు తగిన నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు డాక్టర్ సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు మింగకపోవడమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బుల్ని పూర్తిగా నివారించవచ్చు. హెపటైటిస్ బి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది ఇదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడటం లేదు. దీంతో ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికి కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతుంది. అయితే తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి తేలికగానే బయటపడొచ్చు. ప్రమాదకరమైన హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ సోకడానికి కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెపటైటిస్ బి అనేదండి 3 రకాలుగా సోకుతుంది. ఒకటి ఏంటంటే అండి, హెపటైటిస్ బి వైరస్ ఉన్న పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసి వేరే ఇతరులకి ఎక్కిస్తే అండి ఆ హెపటైటిస్ బి వైరస్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండి సెక్స్ అండి. సో సెక్స్ ద్వారా హెపటైటిస్ బి అనేది స్ప్రెడ్ అవుతుంది. థర్డ్, మదర్కు ఉంటే డ్యూరింగ్ బర్త్ అంటే డెలివరీ టైంలో మదర్ నుంచి బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. ఈ 3 విధాలుగా హెపటైటిస్ బి అనేది స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుంది. హెపటైటిస్ బి ట్రీట్మెంట్ కన్నా అండి ఈ ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అనేది మామూలుగా మనము టీకాల ద్వారా హెపటైటిస్ బి అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ వచ్చినట్టయితే వైరస్ లోడ్ అంటే బ్లడ్లో వైరస్ లెవెల్ ఎంత ఉంది,
అలాగే లివర్ ఎంత పాడవుతుంది, లివర్ ఏ స్టేజ్లో ఉంది, అంటే సిరోసిస్ అయినా అలాగే హెపటైటిస్ అయినా ఏ స్టేజ్లో ఉంది, లివర్ ఎంత పాడైంది, సో వాటిని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ట్రీట్మెంట్ అనేది మామూలుగా యాంటీవైరల్ డ్రగ్స్ అని ఉంటాయండి, అంటే హెపటైటిస్ బికి ఫైట్ చేసి డ్రగ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి దే ఆర్ వెరీ హైలీ ఎఫెక్టివ్, అంటే అవి ఆ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 100% వైరస్ అనేది తగ్గటం అనేది జరుగుతుంది. సెలెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అలాగే ఆ మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే అండి మనం ఖచ్చితంగా హెపటైటిస్ బి వైరస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే అండి 100%, ఆల్మోస్ట్ నియర్ 100% మనకు ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఆహారం మన పాలిట జీవ ఇంధనం. అయితే ఆహార అవసరాలు మనలో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. అంతేకాదు వయసును బట్టి కూడా తినే తిండి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళల శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. అందుకే వారి వయసును బట్టి ఆహార నియమాల్ని పాటించాలని చెబుతారు పోషకాహార నిపుణులు. మహిళలు వారి వయసుకు అనుగుణంగా ఎలాంటి ఆహార నియమాల్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల శరీరానికి పోషకాల అవసరాలు మగవారి కంటే భిన్నంగా ఉంటాయి. వయసును బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. 10 నుంచి 15 ఏళ్ల వయసులో ఆడపిల్లలకు ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ తరం అమ్మాయిలు ఎక్కువగా పిండి పదార్థాలు, కొవ్వుల్ని తీసుకుంటూ ఉంటారు. దీంతో అధిక బరువు, స్థూలకాయం, హార్మోన్ల మార్పులు, నెలసరి చిక్కులు మొదలవుతూ ఉంటాయి. ఈ కౌమారంలో ఆరోగ్యంగా ఎదిగేందుకు వీలుగా వారి ఆహారంలో గుడ్లు, ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలతో పాటు నట్స్, వేరుశెనగ, గోధుమలు, పెసలు వంటివన్నీ ఉండేలా చూడాలి. ఫ్రూట్ సలాడ్లు, నువ్వులు, మొలకలు, శనగలు, బొబ్బల వంటి వాటిని అందించాలి. ఇవి రుచిగా ఉండటంతో పాటు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇక 15 నుంచి 30 ఏళ్ల వయసు అనేది మహిళల జీవితంలో కీలక దశ. ఈ దశలో సరైన పోషకాహారం తీసుకోకపోతే నెలసరి మీదే కాదు, పునరుత్పత్తి సామర్థ్యంపైన ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే ఈ దశలో అధిక క్యాలరీలు ఉండే పప్పు ధాన్యాలు, నట్స్, పండ్లు, సీఫుడ్, సోయాలను ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు, లో ఫ్యాట్ ఆహారాలు, పచ్చని కూరగాయలు తినాలి. రక్తహీనత రాకుండా పాలు, పౌల్ట్రీ, చేపలు, బచ్చలి కూర, తోటకూర, బీన్స్, కాయధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే వాటిని డైట్లో చేర్చుకోవాలి. ఇక 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో హార్మోన్ల హెచ్చు తగ్గులు శారీరకంగా, మానసికంగా అలసట కలిగిస్తాయి. ఇలాంటప్పుడు పీచు పదార్థాలు తీసుకోవాలి. డైటరీ ఫైబర్తో పాటు పొటాషియం, విటమిన్ ఏ, సితో పాటు కొన్ని ఖనిజాలు కూడా అవసరం. ఇవి ఆస్టియోపోరోసిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లకు అడ్డుకట్ట వేస్తాయి. ఇవి గుడ్లు, బీన్స్, నట్స్లో లభిస్తాయి. పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాల్లోనూ తగినంతగా ఉంటాయి. 40 నుంచి 60 ఏళ్ల వయసులో మెనోపాజ్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పులు కూడా వేధిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బందులన్నీ అధిగమించడానికి మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అవసరం. ఇవి గింజలు, నట్స్, బీన్స్, గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు, బ్రకోలీ, బార్లీ వంటి వాటిలో ఈ పోషకాలు లభిస్తాయి. ఇక 60 ఏళ్లు దాటాక తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమయ్యేదాకా ఉండాలి. హై బీపీ, షుగర్, గుండె జబ్బులు ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు చక్కెర, ఉప్పు తగ్గించి వాడాలి. కూరగాయలు, పండ్ల ముక్కల్ని తరచుగా తీసుకోవాలి. నీళ్లను తగినంతగా తాగుతూ ఉండాలి. ఇలా వయసును బట్టి ఆహారాలను తీసుకుంటే మహిళల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ, డీప్ వీన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లల్లోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
డీవీటీ అంటే ఏంటి? డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడానికి థ్రాంబోసిస్ అంటారు. డీప్ వెయిన్స్ అంటే సిరలు. డీప్ అంటే ప్రధానమైన సిరలు, మన కాళ్ళల్లో కడుపులో ఉండే సిరలను మనం డీప్ వెయిన్స్ అంటామన్నమాట. ఈ డీప్ వెయిన్స్ అంటే ఈ లోపలి ప్రధాన సిరల్లో రక్తం గడ్డగట్టడానికి మనము డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాము. ఇది చాలా కామన్ వాస్కులర్ ప్రాబ్లం అండి. ఇది కరెక్ట్ టైంగా చికిత్స తీసుకోకపోతే చాలా ప్రమాదకరమైన కండిషన్. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఎందుకు వస్తాయి? రక్తము మామూలుగా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. రక్తము నిల్చుంటే లేకుంటే స్లో ఫ్లో ఉంటే మాత్రము రక్తం గడ్డగట్టిపోతుంది. ఇప్పుడు ఎలా అంటే నదులు ఉంటాయి, నదులు అలాగే ప్రవహిస్తూ ఉంటే వాటర్ ఫ్లో ఉంటుంది. ఒకసారి మనము ఒక పాండ్ దగ్గర వచ్చి నిల్చునేసరికి రక్తం అలా నిల్చుందనుకోండి, రక్తం గడ్డగట్టిపోతుంది అనమాట. సో ఎందుకు ఇలా నిల్చునే పరిస్థితి వస్తుంది అంటే మళ్ళీ కొన్నిసార్లు మనము ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా అలాగే కాళ్ళ పైన వేసి కొంతమంది ఇలా కూర్చొని ఉంటారు, అక్కడే మనకు రక్తం ఒక్కొక్కసారి గడ్డగట్టిపోతుంది రక్త ప్రసరణం లేకుండా. ఆపరేషన్ టైం అప్పుడు కూడా కొన్నిసార్లు నీ రిప్లేస్మెంట్ కానివ్వండి, హిప్ రిప్లేస్మెంట్ కానివ్వండి చేస్తూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇలా ప్రవహించడం తక్కువైపోవడం వల్ల రక్తం గడ్డగడుతుంది. కొన్నిసార్లు రక్తంలోనే కొద్ది ప్రాబ్లం ఉంటుంది, అంటే హైపర్ కోయాగులబిలిటీ స్టేట్స్ అంటాం. అంటే మామూలుగా రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి మన బాడీలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ తక్కువ అవ్వడం ద్వారా కూడా మనకు ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుందండి. దీన్ని వర్కోస్ ట్రయడ్ అంటారు. అంటే 3 ఉంటాయన్నమాట. హైపర్ కోయాగులబుల్ స్టేట్ అంటే మనం రక్తం గడ్డగట్టే స్థితి ఉండడం ద్వారా, స్టేసిస్ అంటే రక్తము ప్రవహించకుండా ఒకే దగ్గర నిల్చోవడం ద్వారా, ఇంజురీ టు వెజల్ వాల్ అంటే మనకు రక్తనాళాల్లో ఒక్కొక్కసారి ఇంజురీ, అంటే ఇప్పుడు ఆపరేషన్లో కానివ్వండి, వేరియస్ డిజీజ్, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనకు చాలా వరకు ఈ క్లాట్స్ అనేది చాలా ఎక్కువగా చూసాం. సో ఈ 3 ఏది ఉన్నాయనే ప్రాబ్లమ్స్ మనకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. డీవీటీ జబ్బు ఎందుకు ప్రమాదకరం? ఈ కాళ్ళల్లో రక్తపు గడ్డలు అవి విడిచిపోయి డైరెక్ట్గా మనకు గుండె వరకు వెళ్ళేసి ఊపిరితిత్తులో ఉన్న నరాలకు అవి బ్లాక్ చేస్తాయి అన్నమాట. అప్పుడు పేషెంట్స్కు సడన్గా ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోవడము, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉండడము, చెస్ట్ పెయిన్ రావడము, కొన్నిసార్లు కాఫ్ వచ్చేసి దగ్గు వచ్చేసి దాంట్లో రక్తం పడడము, ఇలాంటిదన్నీ చాలా సీరియస్ కండిషన్. దీన్ని మనం పల్మనరీ ఎంబోలిజం ఆర్ VTE వీనస్ థ్రాంబో ఎంబోలిజంగా గుర్తిస్తామన్నమాట. డీవీటీ జబ్బుని ఎలా నిర్ధారించుకుంటారు? డీవీటీ జబ్బును ఉండే వాళ్లకు ముందుగా ఒక స్కానింగ్, అల్ట్రాసౌండ్ డాప్లర్ స్కానింగ్ చేస్తాము. ఆ స్కానింగ్ ద్వారా మనకు క్లాట్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ క్లాట్ ఉంటే ఎక్కడ ఉంది అని తెలుస్తుంది. ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది అంటే పిక్కల్లో నుండి తొడ వరకు ఉందా, తొడ నుండి కడుపులో వెళ్తుందా అనేది మనం ఈ చిన్న డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. కొంత పేషెంట్స్కు మనము CT వీనోగ్రామ్ అని కూడా ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటాము అవసరం ఉండే వాళ్ళకండి. కాళ్లలో రక్తపు గడ్డలకు చికిత్స ఎలా ఉంటుంది? డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉండే వాళ్లకు ట్రీట్మెంట్ వచ్చేసరికి రక్తము పల్చబడటానికి మందులు ఇస్తామన్నమాట. ఇది ఇంజెక్షన్స్ కావచ్చు, లేకపోతే వార్ఫరిన్ కానివ్వండి, అసిట్రామ్ కానివ్వండి, ఇప్పుడు కొంచెం నోవాక్స్ అంటే న్యూవర్ ఓరల్ యాంటీకోగులెంట్స్ అని ట్యాబ్లెట్స్ కానివ్వండి, అవి మనము తరచుగా వీళ్ళకు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ పేషెంట్స్కు ఇంతకుముందు వాకింగ్ చేయొద్దు అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలాగేం లేదు. పేషెంట్స్కు నార్మల్గా యాక్టివ్గా ఉండమని చెప్తాము. అలాగే కంప్రెషన్ స్టాకింగ్స్ అని అది కూడా అడ్వైస్ చేస్తామన్నమాట. సో ఈ పేషెంట్స్కు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ద్వారా ఈ రక్తం మళ్ళీ పైకి వెళ్లకుండా ఉంటుంది. అంటే ఈ క్లాట్ ఎక్స్టెన్షన్ అంటాం. మామూలుగా ఏంటి, ఒకసారి రక్తం గడ్డగట్టిన తర్వాత ఆ రక్తం గడ్డగట్టడం అనేది అది ఎక్స్టెండ్ అవుతూ పోతుందన్నమాట పై వరకు. అలా కాకుండా ఈ ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, రక్తం పలచబడటానికి ఇచ్చే ట్యాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా అది అక్కడే ఆగిపోతుంది. మెల్లమెల్లగా బాడీలోనే రక్తం కరిగిచ్చే శక్తి ద్వారా ఈ క్లాట్ను మనము
కరిగిస్తూ ఉంటాము. సో పేషెంట్స్ కూడా సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంత పేషెంట్స్కి మాత్రము ఈ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి తీసుకోలేకపోతారు. ఎందుకంటే ఇప్పుడే ఆపరేషన్ అయ్యిందనుకోండి, వాళ్ళకు రక్తం పల్చపడే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వలేము. ఎస్పెషల్లీ హెడ్ ఇంజురీ ఉండే వాళ్ళకు, లేకపోతే బ్లీడింగ్ అయ్యే వాళ్ళకు, ఇప్పుడు అల్సర్ నుండి బ్లీడింగ్ అవుతుంది, లేకుంటే ఎక్కడో ఒక దగ్గర బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉండే వాళ్ళకు ఈ రక్తం పల్చపడే ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఆ బ్లీడింగ్ రిస్క్ కాస్త ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్లకు మనము ఐవీసీ ఫిల్టర్, అంటే ఛత్రిలాగా ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది. ఆ ఫిల్టర్ వేసేస్తే ఈ క్లాట్ కాస్త గుండె వరకు వెళ్లకుండా ఈ ఐవీసీ ఫిల్టర్ అనేది కాపాడుతుంది అన్నమాట. సో ముందుగా వాళ్ళకు ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాము. అది 3 నెలలు కానివ్వండి, 6 నెలలు కానివ్వండి ఇస్తాము. కొంత పేషెంట్స్కు లైఫ్ లాంగ్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కొంత స్పెషల్ పేషెంట్స్కు. ఇలా తీసుకొని వాళ్లకు తీసుకోకపోవడం అంటే సమ్ కాంట్రా ఇండికేషన్స్ అంటాం. ఈ రక్తం పల్చబడే ట్రీట్మెంట్ తీసుకొని వాళ్లకు ఈ ఐవీసీ ఫిల్టర్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. డీవీటీ జబ్బును నివారించుకునే అవకాశం ఉందా? అరగంటకు ఒకసారి నడిచేసి వాటర్ తాగి డీహైడ్రేషన్ కాకుండా చూసుకునే వాళ్లకు ఈ సమస్య మాత్రము చాలా వరకు మనం నిర్ధారించుకోవచ్చు. కొన్నిసార్లు అనివార్యమైన స్థితి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఆపరేషన్ అయ్యిందనుకోండి, ఆపరేషన్ అయిన వాళ్లకు మనకు చాలా కామన్గా వస్తుంటాయి. వీళ్ళకి ఏం చేస్తామంటే హాస్పిటల్లో మనం ఈ రక్తం పల్చపడే ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి ఇస్తూ ఉంటాం. అలాగే హార్మోన్ ట్రీట్మెంట్ అవసరం ఉండే వాళ్ళకు వాళ్ళ గైనకాలజిస్ట్తోని డిస్కస్ చేసేసి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం చాలా ఇంపార్టెంట్. దీని నుండి మనము డీవీటీ అనే ఈ సీరియస్ కండిషన్ను ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. డీవీటీ జబ్బు విషయంలో అప్రమత్తతే మనకు రక్షణ కవచం. కాళ్లల్లోని రక్తనాళాల్లో రక్తపు గడ్డల ఆనవాళ్లను సకాలంలో గుర్తించి సత్వరమే చికిత్స మొదలు పెడితే డీవీటీ జబ్బు నుంచి సులువుగానే బయటపడొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కాళ్ల వాపులతో బాధపడుతున్నప్పుడు ఉదయం పూట పిప్పళ్ళి చూర్ణాన్ని పాలతో మరిగించి దానికి కొద్దిగా సొంటి పొడిని కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. కాళ్లల్లో వాపులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.